నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. నేను లిఖిత. తండ్రి కొడుకుల భావోద్వేగమే వారణాసి సినిమా కథకు మూలమని రాజమౌళి చెప్పారు. మహేష్ బాబు హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా వారణాసి. ఈ మైథలాజికల్ అడ్వెంచరస్ ఫ్యాంటసీ యాక్షన్ డ్రామాలో రాముడిగా, శివభక్తుడు రుద్రగా మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నారు. అయితే ఈ సినిమా చిత్రీకరణకు ప్రస్తుతం చిన్న బ్రేక్ పడింది. దీంతో వెకేషన్ కోసం విదేశాలకు వెళ్లారు మహేష్ బాబు. అయితే రాజమౌళి మాత్రం యూరోప్ లో పర్యటిస్తూ వారణాసి సినిమాను ఇప్పటి నుంచే అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్యారిస్ లో ఉన్నారు రాజమౌళి. అక్కడి ప్రముఖ థియేటర్స్ లో ఆర్ఆర్ఆర్, ఈగా, బాహుబలి వంటి సినిమాల ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే వారణాసి గురించి ఓ కీలక అప్డేట్ ను ఇచ్చారు రాజమౌళి. తండ్రి కొడుకుల భావోద్వేగమే వారణాసి సినిమా కథకు ప్రధాన మూలమన్నారు. ఈ ఎమోషన్ నుంచే వారణాసి వరల్డ్ ప్రారంభమవుతుంది. ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాలు, అంటార్టికా విజువల్స్, రామాయణంలోని దేవుళ్ళు, జాతీయ విపత్తులు, ఫ్యాంటసీ ఇలా అన్ని అంశాలను మా మూవీలో ప్రేక్షకులు ఎక్స్పీరియన్స్ చేస్తారు అని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, మహేష్ బాబు తండ్రి కొడుకులుగా కనిపిస్తారని ఫిల్మీ నగర్ టాక్ వినిపిస్తోంది. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్న వారణాసి చిత్రం 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది. ఊహించని సర్ప్రైజ్. నా చిత్రాలు ప్యారిస్ లో ప్రదర్శించబడటం నాకు లభించిన గొప్ప గౌరవం అని భావిస్తున్నానన్నారు. అయితే నేను ఊహించని సర్ప్రైజ్ ఒకటి నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఈ అనుభూతిని మాటలో చెప్పలేకపోతున్నాను అన్నారు. గొప్ప వ్యక్తి హెన్రీ లాంగ్రోయిస్ పేరుతో స్థాపించబడి ప్రపంచంలోనే ప్రఖ్యాత చలన చిత్ర సంస్థల్లో ఒకటిగా నిలిచిన హాల్స్ లో నాకు శాశ్వత స్థానం లభించడం లైఫ్ లో మర్చిపోలేను అన్నారు. ఈ గౌరవాన్ని నాకు అందించినందుకు, భారతీయ సినిమాను ఇంతటి ఆప్యాయతతో, ప్రేమతో ఆదరించినందుకు కోస్టా గావాస్కు సినిమాథేక్ ఫ్రాంచైజ్ కుటుంబ సభ్యులందరికీ నా ధన్యవాదాలు అని ఎక్స్ లో పేర్కొన్నారు రాజమౌళి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.